ఇది ఓజీ వస్తుంది కదా సినిమా. ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందు సుజిత్ గారు మీతో అని అప్పట్లో రాటికల్ రాసేసారు, నిజమేనా అని? అంటే అనుకున్నాం ఏదో చేద్దామని. ఓకే. బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ సుజిత్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. ఒక ప్రాజెక్ట్ అయితే ఒక స్టోరీ ఉంది, విన్నాం మేము, తను నరేట్ చేశాడు నాకు. బట్ వీ షుడ్ సీ హౌ దట్ టర్న్స్ అవుట్. అంటే కమిట్మెంట్స్ లేకపోతే అన్నీ చూసుకొని మేబీ తను చెప్పడం మాత్రం ఆ కథ మీరు నేను తను చేస్తే బాగుంటుందని ఉద్దేశంలో మేము ఇద్దరం ఉన్నాం. అండ్ మేబీ విల్ డూ దట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ రిలీజ్ డేట్ రోజు కంగువా కూడా రిలీజ్ అవుతుంది కదన్నా. రైట్ సూర్య. లైక్ మొన్న దీపావళికి 3 హిట్ అయినట్టు ఇది కూడా హిట్ అవుతుంది, 2 హిట్ అవుతాయి అని అనుకుంటున్నా. See, all films should do well, irrespective of language, anything. The industry అప్పుడే బాగుంటుంది అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారు అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్. థ్యాంక్ యూ. TFI బాగుండాలి. అది మీ జోక్, అది స్లోగన్ అన్న. స్లోగన్ బాగుండాలి, డెఫినెట్గా బాగుండాలి. యాక్చువల్లీ ఫ్యూచర్లోని పవన్ కళ్యాణ్ గారితో కానీ చిరంజీవి గారితో కానీ వాళ్ళ మూవీస్లో విలన్గా యాక్ట్ చేసేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లైక్ మీరు ఇందాక అన్నారు కదా DC విలన్ సిస్టమ్, ఆరిజిన్ స్టోరీ సిస్టమ్, అలాంటి పవర్ఫుల్ విలన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత డీప్గా టచ్ చేసి చేయాలి దాన్ని. ఏదో సూపర్ఫిషియల్గా పైపైన చేస్తే వర్కౌట్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టు ఒక విలన్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఒకటి తీసి, వాటి ఆరిజిన్ తీసి, తర్వాత ఒక హీరో తీసి దాన్ని రెండు కలిపితే మేబీ ఇట్ విల్ బీ నైస్. అంటే చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో ఏంటంటే ఒకటి, బికాస్ దేర్ ఫ్యామిలీ రైట్, ఎంత మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేసినా స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ ఇది అబ్బాయి బాబాయ్ అనే విషయం మీ అందరికి తెలుస్తుంది. ఎక్కడో మీరు స్క్రీన్లో సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్లోకి ఇన్వెస్టెడ్ కాకుండా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే అని ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఎక్కడో మేము కష్టపడిన దానికి డైల్యూట్ అవ్వచ్చు. బట్ విలన్గా కాకపోయినా వేరే ఏదైనా క్యారెక్టర్ లాంటిది అని ఉంటే మేబీ ఐ విల్ డూ. మీరు చేసిన పీరియాడిక్ ఫిల్మ్స్లో కంచె, గద్దలకొండ గణేష్ అండ్ మట్కా, ఇందులో మీరు చేసిన ఏ రోల్ చూసినా ఇంకొకరు చేయలేరేమో అనే ఒక ఫీల్ వస్తుంది ఇప్పుడు. దెన్ హౌ డూ యూ ఆల్వేస్ గెట్ దట్ బెస్ట్ లుక్ అండ్ బెస్ట్ బాడీ లాంగ్వేజ్? హోంవర్కే బ్రో జనరల్గా. అంటే యూ షుడ్ సిట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరూ చేయలేరు అనేది కాంప్లిమెంట్ నాకు ఇచ్చావు, సో థ్యాంక్స్. బట్ సి దే ఆర్ సర్టన్ రోల్స్, అంటే మనకి బాగా బెస్ట్గా సూట్ అయినాయి కాబట్టి, అవి హిట్ అయినాయి కాబట్టి, నచ్చాయి కాబట్టి ఇంకెవరు చేయలేరని మనం అనుకోవచ్చు. బట్ ఎవ్రీ యాక్టర్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ విత్ ఇనఫ్ ఎఫర్ట్స్. ఎఫర్ట్తో, లేకపోతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జిమ్కి వెళ్ళాలి, క్యారెక్టర్ ప్రకారంగా మారాలి, ఆర్ మేకప్ కానీ బాడీ లాంగ్వేజ్, అంటే స్క్రిప్ట్ని మైండ్కి ఎక్కించుకుంటే ఐ థింక్ యూ కెన్ డూ. ఏదో మనం వచ్చాము షూటింగ్కి, డైలాగ్ వెళ్ళాం చేసామంటే కూడా సరిపోతాయి కొన్నిసార్లు. సమ్ క్యారెక్టర్స్ ఆర్ దట్ ఈజీ ఆల్సో, బట్ సర్టన్ క్యారెక్టర్స్కి ఎప్పుడైతే నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ట్రై టు గివ్ ఇన్ యువర్ బెస్ట్. బికాస్ టుడే మీరందరూ కూడా వెరీ స్మార్ట్, యూ కెన్ సీ అండ్ టెల్ వీడు ఎఫర్ట్ పెట్టాడా, వీడు సరదాగా చేసేలేడా అనేది మీరు ఒక సెకండ్లో చెప్తారు. ఒక యాక్టర్గా నా జాబ్ ఏంటంటే, డైరెక్టర్ పేపర్ మీద ఒక కథ రాసుకొచ్చాడు, ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలని వచ్చాడు. ఈ క్యారెక్టర్ని ఆయన మైండ్లో ఉన్నది బెటర్గా, ది బెస్ట్గా నేను ఎలా ప్రజెంట్ చేసుకోగలుగుతాను అనేదే మన ఎఫర్ట్. సో అదే వృత్తి ధర్మం ఉన్నది. సో ఆ ధర్మానికి నేను ఎంత కుదిరితే అంత బాగా చేయాలి, నా బెస్ట్ ఇవ్వాలి అన్న ప్రయత్నం కాన్స్టెంట్లీ. అండ్ నాకు జనరల్గా ఇంకోటి ఏంటంటే, బయట వేరే విషయాలు అసలు నాలెడ్జ్ బాగా తక్కువ. నా సినిమా నా క్యారెక్టర్స్ ఇదే చేయాలి అనేదే నాకు ఎప్పుడు ఉంటుంది. మేబీ బికాజ్ ఐమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ బికాజ్ ఐమ్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్.